లక్నోమాలో కొంచెం ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఐటీ ఉన్నాయి, ఇంకా తప్ప కొంచెం మీటింగ్స్ కూడా ఉన్నాయి. ఇది తర్వాత ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ గారు ఉప్పల్ స్టేడియం వెళ్తున్నారు. ఇది కూడా మన ప్రాపర్ బందోబస్తు నేను పెట్టాను. ఇది ప్రోగ్రామ్ కోసం ఫ్యూ విఐపీస్ కూడా వస్తున్నారు. యాజ్ పర్ ద సెక్యూరిటీ కేటగిరీ, విఐపీ సెక్యూరిటీ కేటగిరీ ప్రకారం సెక్యూరిటీ ఇస్తున్నాను నేను. తర్వాత మొత్తం ఏరియాకి శానిటైజ్ చేసాను, ప్రాపర్గా చూస్తున్నాను. సో ఇప్పుడు నుంచి మన వెలిడ్ పార్కింగ్, వెలిడ్ పాస్ పీపుల్ ఉంటే లోపల పంపిస్తాను. సో ఎవ్రీథింగ్ విల్ బి. కోల్కతాలో కూడా మ్యాచ్ కి సంబంధించి నాకు కూడా మన ఇన్ఫర్మేషన్ వచ్చింది. మొత్తం ఇన్ఫర్మేషన్ నాకు లేదు. సో ఇది కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది, కొంచెం గడబడ అయింది స్టేడియంలో. సో వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్. నాకు అది ఇప్పుడు ప్రాపర్ ఐడియా లేదు, బట్ ఐ విల్ కన్ఫర్మ్ అండ్ కమ్ బ్యాక్ టు యూ. ఉండదు, కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా మెస్సీ మానియా కనిపిస్తోంది. 1 వీక్ నుంచి మెస్సీ మానియా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రాక్టీస్ చేయడం కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్లేయర్స్తో ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవ్వడం కావచ్చు, నైట్ ప్రాక్టీసెస్ కూడా మ్యాచ్కి సంబంధించి చేశారు. వాటికి సంబంధించినటువంటి ఫొటోస్ అన్ని కూడా నెట్టింట్లో పూర్తిగా వైరల్గా మారుతున్నాయి. సో ఏ రకంగా మ్యాచ్ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఉండబోతోంది, ఇది ఫ్రెండ్లీ మ్యాచ్ ఉండబోతోందని చెప్తున్నారు. సో ఎంతసేపు ఇద్దరు కూడా మ్యాచ్లో పార్టిసిపేట్ చేయనున్నారనేటువంటి అంశం పైన ఒకంత ఇంట్రెస్టింగ్ నెలకొందని చెప్పాలి. ఇక్కడి నుంచి సిపి సజ్జనర్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఎక్కడైతే మీట్ అండ్ గ్రీట్ కి సంబంధించి మొత్తం 250 మంది మెస్సీతో ఇంటరాక్ట్ అవుతారని చెప్పారు, సెల్ఫీలు దిగుతారని చెప్పారు. మీట్ అండ్ గ్రీట్ లో భాగంగా ఎవరైతే 200 మంది క్యాండిడేట్స్ ఉన్నారో విషయాలనైతే చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఫలక్నుమా ప్యాలెస్ కి చేరుకున్నటువంటి వాళ్ళ వెహికల్స్ ని మనం చూస్తున్నాం. కాన్వాయ్ ప్రోటోకాల్ తో ముగ్గురు కూడా ఫలక్నుమా ప్యాలెస్ కి చేరుకున్నారు. సో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ తో పాటు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, లియోనల్ మెస్సీ అందరూ కూడా ఫలక్నుమా ప్యాలెస్ కి చేరుకున్నారు. ఇక 1 అవర్ పాటు వీళ్ళంతా